అబ్బాయి స్కూటీలు ఎగబెట్టే, తులం బంగారం ఎగబెట్టే, ఏ అక్క చెల్లె ఏ స్టేట్ లేదని ఇప్పుడు సీరియల్ వంచుతురట. ఓటుకు 5,000 ఇస్తారట. ఇక మరి గా సీరియల్ 5,000 కడుపులో పెట్టాయా చెల్లె? మహాలక్ష్మి వస్తే ఎంత రావాలి మీకు? 2 ఏళ్ళు అంటే 60,000 రూపాయలు రావాలి. బిడ్డ అయ్యాలి 5,000 వంచుతావు, ఇంకా 55,000 బాకీ నువ్వు అవి తీసుకురా అని చెప్పాలి. ఇంకా 55,000 ఇవ్వమని అడగాలి. అది కూడా గమ్మత్తున్నది. నేను అటు పోయింటి వెంగళరావు నగర్ పోతే 5,000 వంచిరట. అదే విధంగా అటు బోర్బండ పోతే 6,000 వంచిరట. మరి మీ దగ్గర ఎంత వంచారో నాకు తెలియదు. ఒకడ సీరలట ఈడెంత, ఈడు 2,500 ఇచ్చిరా. మరి ఏంటంటే సగం మింగిరైంది కాంగ్రెస్ వాళ్ళు. మరి ఒక 6, ఒక 5, ఒక 2,500 అంటే ఈడ లోకల్ కాంగ్రెస్ వాళ్ళు మింగినట్టున్నారు. అంతేనా? సరే, ఎవరు మింగితే ఏమున్నది కానీ మనం ఒకటే ముచ్చట, బిడ్డ మాకు రావాల్సినవి, మాకు మహాలక్ష్మి కింద 60,000 రావాలి. నువ్వు ఎంత ఇచ్చినా మిగతా బాకీ అడుగురి, అవి ఇచ్చినాకనే ఇస్తామని చెప్పాలి. ఎందుకంటే 60,000కు నెలకు 2,500 ఇస్తే 2 ఏళ్ళకి ఎంత అవుతుంది? 60,000 అవుతుంది. ఇంకో ఆ చెల్లె ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేస్తుంది, మిత్తి కలపాలట. సో ఇవన్నీ బాగా ఆలోచించండి. ఇక పెళ్లికి షాదీ ముబారక్ మిల్రాత్ అన్నాయి, కళ్యాణ లక్ష్మి వచ్చినా లేదా చెల్లె? రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ చెక్ కూడా కడుపులో పిల్లలు పుట్టినాక వస్తున్నాయి. ఏడాది అర్థం కొత్తున్నాయి మెల్లగా. తులం బంగారం అయితే పత్తలేదు, వచ్చిందా? కానీ బంగారం ధర మాత్రం కొండెక్కింది. ఈ రేవంత్ రెడ్డి రాకముందు 50,000-60,000 ఉండే, ఈయన వచ్చినాక 1,50,000 అయింది. ఎవరైనా ఇంత చెవులకి ఇంత గుండ్లు చేయించుకుందామన్నా కష్టమే ఉన్నది. ఈయన తులం బంగారం ఇచ్చిండో కానీ ధర మాత్రం పెంచిండు, అడ్డగోలు పెరిగింది. అంతేనా చెల్లె? అయినా కాంగ్రెస్ గుద్దుదామా? ఇంకెవరైనా నేస్తారా ఎవరైనా? మరి ఏమైనా పైసలు ఇస్తే ఓట్ల గిట్లా పెట్టుకుంటురా? ఏంది ఓట్ల గిట్లా పెట్టుకుంటురా? జాగ్రత్త. ఇవాళ మనం ఒక్కనాటి కోసం చూసుకోవద్దు. ఇంకా 4,000 పెన్షన్ వచ్చింది అనుకో, అవ్వకు ఎంత మంచిగా ఉంటుంది. నెల నెల నీ కాళ్ళ మీద నువ్వు బతుకుతావు. దానికోసం మీరు ఆలోచన చెయ్యండి. ఈ హైడ్రా మనం బగాయించాలా వద్దా? నేను అంబేద్కర్ బస్తీ వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నా, మీరందరూ సునీతమ్మని గెలిపించండి. రేపే బుల్డోజర్ వస్తుందో నేను చూస్తా. ఒక్క సీటు కొడితే 15 గంటలు వచ్చి నేను నిలబట్టా బుల్డోజర్ గడ్డంగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. నిజంగా జూబ్లీ హిల్స్ లో మనం గెలిస్తే